Hi friends, welcome to my channel SSC The Small Family. ఈ రోజు వీడియో ఏంటంటే హైదరాబాద్లో ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ ఆర్ ఓలా బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ ఆర్ ఊబర్ బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ ఈ మూడు బైక్ ట్యాక్సీ చేసేవాళ్ళు ఏ ఏరియాలకు వెళ్ళకూడదు అంటే ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆ ఏరియాలకు వెళ్తే బుకింగ్స్ సరిగ్గా రావు అని చెప్పడం కంటే అసలు రావు అని చెప్పడం బెస్ట్. ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్కి వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే బుకింగ్ వస్తుంది అనుకుంటాం, 10 నిమిషాలు అయిపోతుంది, 20 నిమిషాలు అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ అయిపోతుంది, 1 అవర్ అయిపోతుంది, అయినా బుకింగ్స్ రావు. మధ్య మధ్యలో చిన్న చిన్న బుకింగ్స్ వస్తాయి. ఎలా అంటే 2 కిలోమీటర్స్ పికప్, 500 మీటర్స్ డ్రాప్. ఈ మధ్య చాలా పబ్లిక్ కూడా చాలా లేజీ అయిపోయారు. ఏంటంటే 500 మీటర్స్ డ్రాప్ అంట, 200 మీటర్స్ డ్రాప్ అంట. నాకు వచ్చిన ట్రిప్స్ చెప్తున్నాను. 200 మీటర్స్ ఈ గల్లీ నుంచి పక్క గల్లీకి వెళ్ళడానికి ర్యాపిడో లేదా ఓలా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటున్నారు. సో అటువంటి ట్రిప్స్ ఎప్పుడు చేయకండి. దానివల్ల మనకు లాసే. ఎందుకంటే పికప్ లాంగ్ ఉంటుంది, డ్రాప్ తక్కువగా ఉంటుంది. మనకు రెండింటికి కలిపి ఇచ్చినట్టు అనిపిస్తుంది. మినిమం 20-30 రూపాయలు వస్తుంది ఆ ట్రిప్కి. రెండింటికి కలిపి ఇచ్చినట్టు అనిపించినా కూడా అది మనకు లాసే. టైం వేస్ట్ అవుతుంది మెయిన్గా. సో చిన్న చిన్న ట్రిప్స్ చేయకండి. ఈ చిన్న చిన్న ట్రిప్స్ పడే ఏరియాలు, అసలు ట్రిప్స్ పడని ఏరియాలు, టైం వేస్ట్ అయ్యే ఏరియాలు ఏంటని నేను నా అనుభవంతో నేను చేసి తిరిగి కొన్ని ఏరియాల పేర్లు అయితే రాసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక ఈ ఏరియాకి వెళ్ళినట్లయితే అసలు వెళ్ళకుండా ఉండని ప్లాన్ చేయండి. ఒకవేళ వెళ్ళినట్లయితే అక్కడ అసలు వెయిట్ చేయకండి. ఒక 10 నిమిషాలకు మించి వెయిట్ చేయకండి. 10 నిమిషాల తర్వాత హై డిమాండ్ ఏరియా ఉంటుంది కదా, అది ఆన్ చేసుకోనైనా, లేకపోతే మనకు ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ దగ్గరలో ఎక్కడ బుకింగ్స్ వస్తాయి అని చెప్పి, లేదా మంచి ఏరియాకి బుకింగ్స్ వచ్చే ఏరియాకి వెళ్ళిపోండి. మనకంత లాస్ ఏమి ఉండదు. మహా అంటే 10-20 రూపాయలు పెట్రోల్ పోతుందేమో కానీ అక్కడే ఆగితే మనకి ఎర్నింగ్స్ ఉండవు, చాలా లాస్ అవుతుంది. ఆ ఏరియాల పేర్లు అయితే నేను రాసి పెట్టుకున్నాను క్లియర్గా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. వీలైతే నోట్ చేసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. ఇక ఆ ఏరియాలు ఏంటి అంటే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కర్మాన్ ఘాట్, వనస్థలీపురం, నాగార్జున సాగర్ రోడ్, వండర్లా, రామోజీ ఫిలిం సిటీ, అత్తాపూర్, జిల్లేలగూడ, బహదూర్పుర, బైరామల్ గూడ, బౌరంపేట్, చిలుకూర్, హిమాయత్ సాగర్, కిస్టారెడ్డిపేట్, కాటేదాన్, నాచారం, ఈసీఐఎల్, కుషాయిగూడ, నాగారం, దమ్మాయిగూడ, నాగోల్, బండ్లగూడ. బండ్లగూడ అంటే ఇక్కడ 2 ఉన్నాయి. బండ్లగూడ జాగిర్ వేరు, నాగోల్ బండ్లగూడ వేరు. ఇప్పుడు నేను చెప్పింది నాగోల్ బండ్లగూడ. ఓకే. ఉప్పల్ మెట్రో స్టేషన్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, మేడ్చల్, శంషాబాద్, షామీర్పేట్, తెల్లాపూర్, నల్లగండ్ల, నార్సింగి, క్యూ సిటీ, నానక్రామ్గూడ, బండ్లగూడ జాగిర్. ఇప్పుడు చెప్పేది లంగర్ హౌస్ దాటిన తర్వాత వస్తుంది బండ్లగూడ జాగిర్. ఇది వేరు, నాగోల్ బండ్లగూడ వేరు. సో 2 ఏరియాలకు వెళ్ళడం వేస్ట్. నెక్స్ట్ లాస్ట్ పటాన్చేరు. కొన్ని ఏరియాస్ మిస్ అయ్యొచ్చు, ఎందుకంటే ఇవన్నీ నేను వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేసిన ఏరియాస్ కాబట్టి నేను రాసుకొని పెట్టుకున్నాను. ఇంకొన్ని ఏరియాస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకవేళ బుకింగ్స్ రావు అనిపిస్తే నేను నెక్స్ట్ ఇంకో పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. ప్రస్తుతానికైతే ఇవి ఫ్రెండ్స్. ఈ ఏరియాలకి వెళ్తే మీరు అక్కడే ఆగితే గనక, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఆగితే గనక లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఏరియాలకు వెళ్తే మీరు వెంటనే ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే బుకింగ్ వస్తే ఓకే. 10 నిమిషాల కంటే ఎక్కువ వెయిట్ చేయకండి. నెక్స్ట్ వేరే ఏరియాకి వెళ్ళిపోండి. మీ ఎర్నింగ్స్ బాగుంటాయి. లేదు అక్కడే ఉంటే మాత్రం ఎర్నింగ్స్ తగ్గిపోతాయి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ర్యాపిడో డ్రైవర్స్ ఏం చేస్తుంటారు, ర్యాపిడో ఓలా బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ అంటే బుకింగ్ రానప్పుడు యాప్ మినిమైజ్ చేసేసి యూట్యూబ్ లేదా ఏదో చూస్తూ ఉంటారు. సో మనం బుకింగ్లో ఉన్నప్పుడు యూట్యూబ్ చూడాలన్నా లేదా వేరే ఇతర యాక్టివిటీస్ ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా మన దగ్గర ఆల్టర్నేట్గా ఇంకో ఫోన్ ఉంచుకోవడం బెస్ట్. ఈ ఓలా ర్యాపిడోకి మాత్రం సపరేట్ ఫోన్ని ఉంచేసి ఓన్లీ అదే యాప్ డిస్ప్లే అయ్యే విధంగా పెట్టుకోవడం బెస్ట్. అలా అయితేనే మీ బుకింగ్స్ ఎక్కువ వస్తాయి.
యాప్ని మినిమైజ్ చేస్తే మీకు బుకింగ్స్ రాకపోవచ్చు. మంచి ఏరియాలో ఉన్నా కూడా బుకింగ్స్ రాకపోవచ్చు. అదొకటి. ఇంకోటి, మీ ఇంటర్నెట్ కనెక్షన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇంటర్నెట్ స్లోగా అనిపిస్తే, స్లోగా అయ్యిందని ఎలా తెలుస్తుందంటే, అదే నార్మల్గా ఒకసారి మీకు బుకింగ్స్ రాకపోతే ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది, మీకు బుకింగ్స్ రాకపోతే అప్పటికి కూడా ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. యూట్యూబ్ కూడా లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అంటే అక్కడ మీకు సిగ్నల్ రావట్లేదు అని అర్థం, దానివల్ల బుకింగ్స్ రావట్లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే, అందరికీ తెలిసిన సింపుల్ టెక్నికే, ఒక 10 సెకండ్లు ఫ్లైట్ మోడ్ ఆన్లో ఉంచి ఆఫ్ చేయండి. అప్పుడు మీ నెట్ అనేది కొంచెం స్పీడ్ అవుతుంది, రీస్టోర్ అవుతుంది. ఒకవేళ అలా కూడా అవ్వలేదు అంటే గనక కొంచెం ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకి మూవ్ అవ్వండి, అప్పుడు మీకు సెట్ అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా హెల్మెట్ వాడండి గాయస్. హెల్మెట్ మన పర్సనల్. ఇంకోటి, స్కూటీ నడిపించే వాళ్ళు, యాక్టివా కానీ ఏదైనా ఇతర స్కూటీలు నడిపించేవారు, నాది కూడా యాక్టివానే. సో ఇది వర్షాకాలం కాబట్టి యాక్టివాలో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నేనే పర్సనల్గా 2 సార్లు కింద పడే సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి యాక్టివా అయితే కొంచెం స్లోగా 40 to 50 స్పీడ్ మెయింటైన్ చేయండి, అంతకంటే వెళ్ళొద్దు. ఇంకోటి, వర్షం పడినప్పుడు, ఎక్కువగా వర్షం పడుతున్నప్పుడు యాక్టివా అయితే అసలు బయటికి తీయకండి. బైక్స్ కూడా తీయకపోవడం బెస్ట్, ఎందుకంటే వర్షంలో బైక్స్ అనేవి స్కిడ్ అవుతాయి. ఒకవేళ మనకి ఏదన్నా పర్సనల్ ఇంజురీ జరిగినా లేదా కస్టమర్కి ఏదన్నా అయినా కూడా ర్యాపిడో వాళ్ళు కానీ ఓలా వాళ్ళు కానీ పట్టించుకుంటారన్న గ్యారంటీ అయితే లేదు. ఇంతవరకు అటువంటి సందర్భాలు అయితే నేను చూడలేదు. ఇట్లా రీఫండ్ వచ్చింది, సమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉందని చెప్పి నేను ఇంతవరకు వినలేదు, నాకైతే తెలియదు. నేను ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదా, ఎమర్జెన్సీకి కాల్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదని. సో అదే అవుతుందని నా నమ్మకం. సో ఎంతకైనా మనమే జాగ్రత్తగా ఉండడం బెటర్. ర్యాపిడో బైక్ ట్యాక్సీ, ఓలా బైక్ ట్యాక్సీ నడిపే వాళ్ళకు సహజంగా ఎదురయ్యే ప్రాబ్లం కళ్ళల్లో దుమ్ము పడటం. నేను కూడా చాలా ఫేస్ చేశాను. ఫేస్ చేసి చూసిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో నేను సన్ గ్లాసెస్ ఆర్డర్ పెట్టాను. సన్ గ్లాసెస్ ప్లస్ డస్ట్ పడకుండా మొత్తం మన కళ్ళు మొత్తం కవర్ అయిపోతాయి అన్నమాట. అవి నాకు స్పెట్స్ ఉన్నాయి, స్పెట్స్ లోపల పెట్టుకొని బయట నుంచి ఆ గ్లాసెస్ వేసుకోవచ్చు. సో అవి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, ఏ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను, ఎంత పడింది అని చెప్పి నేను వీడియో చేస్తాను, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ గ్లాసెస్ ఒకటి. హెల్మెట్ కంపల్సరీగా వాడండి. నెక్స్ట్ హ్యాండ్ గ్లౌజెస్ ఖచ్చితంగా వాడాలి. హ్యాండ్ గ్లౌజెస్ ఎందుకంటే, ఒకవేళ మీరు హాఫ్ షర్ట్ వేసుకుంటే ఇలా ఫుల్ గ్లౌజెస్ ఉంటాయి, అవి కూడా నేను ఆర్డర్ పెట్టాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తాయి. సో హాఫ్ షర్ట్ వేసుకుంటే అవి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం బయట దుమ్ము ధూళిలో తిరుగుతుంటాం కాబట్టి డస్ట్ పడి డస్ట్ ఎలర్జీ రావచ్చు, స్కిన్ ఎలర్జీ రావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. నాకు ఆల్రెడీ వచ్చింది, ఈ మధ్యనే తగ్గింది. సో నేను ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకూడదని చెప్పేసి నేను హాఫ్ షర్ట్ వేసుకొని వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అవి కూడా ఆర్డర్ పెట్టాను. ఇంతవరకు గ్లౌజెస్, నార్మల్ హ్యాండ్ గ్లౌజెస్ అయితే నేను కొనుక్కున్నాను. ఈ హ్యాండ్ గ్లౌజెస్ ఇవి ఎందుకు అంటే, మనకి ఒకవేళ కింద పడే ఛాన్స్ ఉన్నా కూడా దెబ్బలు తాకుండా కొంచెం కవర్ చేస్తుంది, ప్లస్ ఈ డస్ట్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్సే, 200-300 వచ్చే ఐటమ్సే. నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ర్యాపిడో, ఓలా ట్యాక్సీ, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇంకా నేను ఉబర్ గురించి మాట్లాడట్లేదు. ఉబర్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే నాకు నచ్చదు. ఎందుకంటే ఉబర్ క్యాబ్ ఓకే, నేను ఒకప్పుడు ఉబర్ క్యాబ్ డ్రైవర్ని, ఓలా క్యాబ్ డ్రైవర్ని కూడా, ఇప్పుడైతే బైక్ నడిపిస్తున్నాను. అయితే ఈ నార్మల్ మన ర్యాపిడో కానీ ఓలా కానీ ఏం చేస్తున్నారంటే, మనకి షార్ట్ డిస్టెన్స్ అయితే కిలోమీటర్కి 10 రూపాయలు, లాంగ్ డిస్టెన్స్ అయితే కిలోమీటర్కి 9 రూపాయలు, 8 రూపాయలు ఇట్లా మనకు ఫేర్ అనేది ఇస్తున్నారు. సో 8 రూపీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ మధ్య 9 రూపీసే వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ అయితే 9 రూపీస్ కంటే ఎక్కువే వస్తుంది. షార్ట్ డిస్టెన్స్ అయితే 10 రూపీస్ కన్ఫర్మ్. ఈ ఉబర్ ఎలా ఉంటుందంటే, మీకు కిలోమీటర్కి 5 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు. అదేంటో అర్థం కావట్లేదు, మరీ అంత తక్కువ ఫేరా. సో వాళ్ళ కస్టమర్లకి సర్వ్ చేయడానికి మనమేమైనా ఫ్రీ సర్వీస్ పెట్టుకున్నామా? నాకు అలానే అనిపించింది ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి, ఒకవేళ ఉబర్ నడిపే వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళకి ఇది ప్రాఫిటబుల్ అనిపించవచ్చు.
కానీ నాకైతే నచ్చలేదు, ఎందుకంటే ఫేర్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళ కాల్ కూడా చేస్తున్నారు రెగ్యులర్గా, ఊబర్ నడపడం లేదు, ఊబర్ బైక్ అని చెప్పేసి. మీకు దండం, నేను నడపను అని చెప్పాను, అంతే. ఇప్పుడు నడుస్తున్నవి ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీ, ఓలా బైక్ ట్యాక్సీ. ఓలా ఒక పెద్ద ప్లానే వేస్తుంది ర్యాపిడో పైన. అది ఏంటి, ఫ్యూచర్లో ఏమవ్వబోతుంది అనేది కూడా నాకు తెలుసు. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. సో మెయిన్గా మన ర్యాపిడో క్యాప్టెన్స్ నా లాంటి వాళ్ళు లాస్ అవ్వకూడదు, కొంచెం ఎర్నింగ్స్ ఎక్కువ ఉండాలని చెప్పి ఈ వీడియో చేయాలనుకున్నాను, చేశాను. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి. ఒకవేళ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకపోతే కనీసం లైక్ చేయండి. నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. సో లైక్స్ని పెంచండి నా వీడియోస్కి. లైక్స్ పెరిగితే ఏంటంటే యూట్యూబ్ అనేది రిఫర్ చేస్తుంది, వేరే వాళ్ళకి వీడియోని రిఫర్ చేస్తుంది. సో లైక్ చేయండి. ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ అందరూ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు కూడా మీకు పనికొచ్చే వీడియోస్ నేను చాలా చేయబోతున్నాను. అంటే మనకు పనికొచ్చే వీడియోస్ నా ఎక్స్పీరియన్స్తో నేను ఫేస్ చేసిన సంఘటనల్ని మీతో షేర్ చేసుకుంటాను ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా. సో మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.